కాక ఈ 2 నెలలు ఏదన్నా పార్ట్ టైం జాబ్ ఉంటే చూడరా, నెలకో 10,000 ఇచ్చినా చాలు. పోయినేడికెళ్ళి 1,00,000 రూపాయలే 2 చిట్టీలు కడుతున్నా. మా పెద్దోని కోటి చిన్నోని కోటి అవుతుంది. అన్న పతేడు టైంకి కడతనే ఉంటి. ఈ తాపకు జర మిత్తి తక్కువ తీసుకోరాదు. ఈ 2 నెలలు జరంత ఖర్చులు తగ్గించుకొని పైసలు మిలిగియాలి. ఇగో గిట్లున్నే అమ్మా నాయనల తిప్పలు. ఎందుకో మీకు అర్థమయ్యే ఉంటది. ఇక ఫీజుల మీద నజరేసింది సర్కారు. ఈ స్కూళ్ళు కాలేజీలల్లా ఇష్టం వచ్చినట్టు ఫీజులు పెంచితే అస్సలు ఊకోరట. ఉత్తగా వార్నింగ్ ఇచ్చుడు కాదుల్లో, వచ్చే అసెంబ్లీ మీటింగ్ లా చట్టం చేసి ఆలోచన చేస్తున్నారు. ఆల్రెడీ 15 రాష్ట్రాల్లో గిట్లనే చట్టం చేసి కంట్రోల్ చేసిరట ఫీజులు. ఇక అప్పుడు ఎవరైనా ఒకటే రూల్ ఫాలో కావాలి. తప్పిండ్రంటే కేసులైతే మళ్ళా. మరి మనోళ్ళ కథ ఎట్లుంటది? మా బడి మా ఇష్టం. ఇంజనీరింగ్ కంటే ఈ స్కూల్లో ఎల్కేజీ ఫీజే ఎక్కువ. టాలెంట్ అని, గ్రామర్ అని, ఇంటర్నేషనల్ అని బడి పేరు వెనకమర్లా తోకలు తలిగిచ్చుడు, ఫీజుల బరువు పెంచుడు. పాత సర్కార్లా కంట్రోల్ చేస్తామని కమిటీలేస్తే కాగితాల మీద లెక్కల కాడనే ఆగినాయి. అసలుకైతే పతేడు 100కి 10 రూపాయలు పెంచుకునే సౌలతిస్తే 20కెళ్ళి 50 రూపాయల దాకా పెంచేస్తున్నారు. ఇక బడి బజార్ లెక్కనే ఒయ్యిలు, యూనిఫామ్లు, టైలు, బెల్టులు, బూట్లు, బ్యాగులు మొత్తం ఆడనే కొనుక్కోవాలి. వాళ్ళు చెప్పిందే రేటు. పోనీ గింత ఫీజులు తీసుకున్నా సౌలతులు ఏమన్నా ఉంటాయా అంటే పోరలు ఆడుకుంటానికి ఓ గ్రౌండ్ కూడా ఉండదు. ఇరికిరుకు అపార్ట్మెంట్లల్లా బోర్డులు తలిగిస్తారు. గందుకే ఏ క్లాస్ కు ఎంత ఫీజు ఉండాలి, సౌలతులను బట్టి ఎంత పెంచుకోవాలని పార్లమెంట్ ఓట్ల తర్వాత చట్టం చేస్తారట. అట్లనే సర్కారీ స్కూల్ అంతటా ఇంగ్లీష్ మీడియం పెట్టి సరిపోను సార్లు సౌలతులు వేస్తారా అంటే గవర్నమెంట్ బడుల హాలత్ మారుతుంది. మొత్తానికి మొత్తం తల్లిదండ్రులకు ఫీజుల తిప్పలు తప్పుతాయి సార్లు.